బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఎన్నికైనటువంటి యువ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ రోడ్ పైన, ఔటర్ రింగ్ రోడ్ పైన యాక్సిడెంట్ లో ఆమె చనిపోయారు. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఇది ఒక నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూస్తా ఉన్నాం, ఓఆర్ఆర్ రోడ్డు పైన ఆమె కారు తుక్కుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత స్పీడ్ తో, డ్రైవర్ నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి గుర్తిస్తా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి అంశం పైన, ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఏంటి అనేటువంటిది తేరాల్సి ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గానే ఆల్రెడీ లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది. సమ్మక్క సారక్క మేడారం జాతరకు తిరిగి వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి నిరాశ ఎదుర్కొంది. అసలు డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యా నందిత ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ సీటు వారి ఫాదర్ కి సంబంధించినటువంటి మరణం తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సాయన్న, ఆయనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత కేసీఆర్ తో ట్రావెల్ చేశారు. సాయన్న కంటోన్మెంట్ టికెట్ ని మళ్ళీ ఆయన కూతురు కుటుంబ సభ్యులకే కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ ప్రమాదంలో ఆమె చనిపోవడం అనేటువంటిది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తగా ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు చూస్తా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఓవర్ స్పీడ్ గా ఆమె వాహనం ఉన్నట్టు ప్రస్తుతానికి గుర్తించారు. రీసెంట్ గానే జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి విషయంలో లాస్యా నందిత వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా ఇంటికి వెళ్లి కేటీఆర్, మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. అప్పుడు కానీ అదే డ్రైవర్ ని కంటిన్యూ చేస్తున్నారు లాస్యా నందిత. ప్రస్తుతం ఈ రోజు ఓవర్ స్పీడ్ లో డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగి ఓఆర్ఆర్ లో స్పాట్ లో అక్కడికక్కడే మృతి చెందినటువంటి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అతి దారుణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూర్తిగా రక్తసిక్తం అయిపోయారు ఎమ్మెల్యే లాస్యా నందిత. అక్కడే స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. డ్రైవర్ లో ఆమెతో పాటు ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు, ఆమెతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు, గన్మెన్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. కానీ లాస్యా నందిత మాత్రం అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పైన వెళ్లేటువంటి వారు కూడా ఆగి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసే లోపలనే ఆమె చనిపోయినట్టుగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆమె చనిపోయారు, కన్ఫర్మ్ చేశారు. అక్కడే వచ్చినటువంటి 108 సిబ్బంది కానీ పోలీసులు కానీ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సిచ్యువేషన్ పైన ఇదంతా కూడా ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులకు అంతా ఒక సాయన్న కుటుంబ సభ్యులకి ఒక తీవ్రమైనటువంటి విషాదమైనటువంటి వార్తగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత యంగ్ ఎమ్మెల్యేగా, చిన్న ఏజ్ లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాన్న చనిపోవడంతో, సాయన్న చనిపోవడంతో, అయినప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ రావడం పైన ప్రస్తుతం దీనిపైన చర్చ జరుగుతా ఉంది. చాలా దారుణంగా ఉన్నాయి విజువల్స్ కూడా. స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె వాహనం ఏదైతే ఉందో తుక్కుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పక్కన రైలింగ్ కి గుద్దుకోవడం జరిగింది. మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా, నిర్లక్ష్యంగా నడిపారా అనేటువంటిది చాలా స్పష్టమవుతా ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ లో కూడా చిన్నపాటి గాయాలతో ఆమె బయటపడ్డారు. మేడారం జాతరకు వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు వెంటనే యాక్సిడెంట్ జరగడం, కేవలం ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం పైన ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం జరిగింది ఏంది అనేటువంటి విషయం పైన ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఆమె గతంలో జరిగినటువంటి ప్రమాదాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతికి సంబంధించినటువంటి లిఫ్ట్ లో ఇరుక్కొని
తొలి ప్రమాదం నుండి ఒకసారి బయటపడి ఆమె బయటకొచ్చారు. ఒకసారి లిఫ్ట్‌లో ఇరుక్కోవడం జరిగింది. కొన్ని గంటల వ్యవధి వరకు ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. తర్వాత రీసెంట్‌గా నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తూ రెండోసారి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. రెండోసారి మొన్న రీసెంట్‌గా కేసీఆర్ ఏదైతే సభ నిర్వహించారో నల్గొండలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సభ నిర్వహించారో, ఆ సభకు వెళ్లి వస్తూ లాస్యానందిత ప్రమాదానికి గురి కావడంతో ఇంటికి వెళ్లి పరామర్శించారు. మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే. తర్వాత మూడవసారి ఓఆర్ఆర్ ప్రమాదంలో ఈ గండాన్ని గట్టెక్కలేకపోయారు. యువ ఎమ్మెల్యే అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి యాక్సిడెంట్‌లో డ్రైవర్ తప్పిదం ప్రకారం జరిగినటువంటి ప్రమాదంలో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే లాస్యానందిత డ్రైవర్‌ను చేంజ్ చేయలేకపోయారు. మొన్న రీసెంట్‌గా నల్గొండకెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో జరిగిన ప్రమాదం తర్వాత కూడా ఆమె అలర్ట్ కాలేకపోయారు. అదే డ్రైవర్‌ని కంటిన్యూ చేశారు. సో, అయినా కనీసం ఆయన నెమ్మదిగా నడపలేనటువంటి సిట్యుయేషన్ ఉంది అనేటువంటిది వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె ప్రమాదంలో మృతి చెందారు. బ్యాక్ సీట్‌లో కూర్చున్నారు లాస్యానందిత. సో, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేనటువంటి సిట్యుయేషన్. ముందు భాగంలో ఉన్నప్పటికి కూడా ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. కానీ బ్యాక్ సీట్‌లో కూర్చోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. విజువల్స్ చూస్తా ఉంటే. కేవలం 10 రోజులు గడవక ముందుకే ఇట్లాంటి సిట్యుయేషన్ ఏర్పడడం అనేటువంటిది చాలా నిజంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి లోటనే చెప్పొచ్చు. పటాన్ చెరువు ఓఆర్ఆర్‌కి సంబంధించి పటాన్ చెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే లాస్యానందిత తండ్రి మృతి చెందారంటే కరెక్ట్‌గా 1 ఇయర్ లోనే ఈ ప్రమాదం జరిగింది. సో, తండ్రి చనిపోయిన సంవత్సరం లోపనే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడము, గెలవడము, మళ్ళీ గత సంవత్సరం 2022 ఫిబ్రవరిలో సాయన్న చనిపోతే ఈ నెల మళ్ళీ ఫిబ్రవరి ఇది కూడా 2023లో ఫిబ్రవరిలో చనిపోతే ఇప్పుడు 2024 ఫిబ్రవరి ఇప్పుడు ఈయన చనిపోయినటువంటి ఓన్లీ 1 ఇయర్ లోపనే తండ్రి, కూతురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా ఎమ్మెల్యే హోదాలోనే చనిపోయారు. దీనికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 19th గత సంవత్సరంలో 19th రోజున సాయన్న చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఫిబ్రవరి 19th. ఈ రోజు 23వ తారీఖు ఫిబ్రవరి. కేవలం 4 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. సంవత్సరం 4 రోజులకే కూతురు చనిపోయినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా నిజంగానే యువ ఎమ్మెల్యే చనిపోవడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దీనికి సంబంధించి ఒక సంచలన వార్తగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్‌లో చనిపోయారు. రీసెంట్‌గా వరుస యాక్సిడెంట్‌లు జరగడం కావచ్చు. ఈ రీసెంట్‌గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా లాస్యానందిత పాల్గొన్నారు. రెగ్యులర్ యాక్టివిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో, ఈ ఘటన యువ ఎమ్మెల్యే మృతి చెందినటువంటి ఘటనను తెలుసుకొని చాలా మంది బాధ వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిట్యుయేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా హాస్పిటల్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావడంతో. సో, ఈ అంశం ప్రస్తుతం తీవ్రంగా వైరల్ అవుతా ఉంది. ఈ ఘటనను ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మృతి చెందడము, ఇద్దరు కూడా తండ్రి, కూతురు అనేటువంటి వార్త కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తా ఉన్నటువంటి సిట్యుయేషన్ కల్పిస్తా ఉంది ఈ ఘటనకు సంబంధించి. సో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆమెను పటాన్ చెరువు ఆసుపత్రిలో ఆమె మృతదేహం ఉంచినట్టుగా ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అటు నుంచి స్పాట్ నుంచి తరలిస్తా ఉన్నారు. నేరుగా పటాన్ చెరువు ఓఆర్ఆర్ రోడ్ నుంచి ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఒక్కసారి ఫోటో ఫుల్ ఎత్తారు కాదు ఎట్లా చెప్పండి. ఆమె ప్రయాణించినటువంటి కారుకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఎస్యూవీ కారు ఎంత దారుణంగా తుక్కుగా మారిపోయింది అనేటువంటిది. ఫ్రంట్ సైడ్ పక్కన రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ ని గుద్దుకోవడంతో ఆ రేలింగ్ గుద్దుకోవడంతో ముందు ఉన్నటువంటి భాగం అంతా కూడా బానెట్ అంటారా, ముందు ఉన్నటువంటి ఇంజన్ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా ఒకవేళ ముందు సీట్ లో కూర్చున్నా కూడా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా అంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆమె బ్యాక్ సీట్ లో కూర్చున్నటువంటి పరిస్థితి. కార్ అయితే ఒక్కసారిగా పూర్తిగా తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఆ విజువల్స్ తరలిస్తున్నటువంటి విజువల్స్, ఆ ఫోటోలు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం మనం సిట్యుయేషన్ కి సంబంధించి.
అద్దము ముందున్నటువంటి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, ఆ మెటల్‌కి సంబంధించినటువంటిది కూడా పూర్తిగా ఆహ్, తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ప్రమాద తీవ్రత తెలుస్తా ఉంది. ఎంత స్పీడ్‌లో ఆ రైలింగ్‌ని ఓఆర్ఆర్ పటాన్ చెరువు ఓఆర్ఆర్ ప్రాంతంలో ఎంత స్పీడ్‌లో వీళ్ళు ఆహ్, యాక్సిడెంట్‌లో భాగంగా గుద్దారు అనేటువంటిది తెలుస్తా ఉంది. డ్రైవర్ ఎంత నిద్రమత్తులోనో, నిర్లక్ష్యంగానో జరపడంతో అంత స్పీడ్‌లో గుద్దుకోవడంతో ఈ ఘటన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని తరలిస్తా ఉన్నారు. కారు కారు విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రమాద తీవ్రత ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది. ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ఆమె మృతి చెందినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తా ఉంది. సో, కాబట్టి ఈ దాదాపు స్పీడ్ కూడా 140, 140 స్పీడ్‌లో ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. 140 స్పీడ్‌లో అంత స్పీడంగా వెళ్ళడంతోనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎ ఎక్సెల్ ఆహ్, ఎక్సెల్ 6 వాహనంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అదంత పెద్దగా సేఫ్ వాహనం కాదు అనేటువంటిది కూడా గతంలో దీని గురించి చర్చ జరిగింది. సో, ఈ ఘటనకు సంబంధించి ఒక తీవ్ర ఆహ్, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. విజువల్స్ కూడా చూడొచ్చు మనం. ఆ వాహనాన్ని పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది తరలిస్తా ఉన్నారు. తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఇది ఘటనకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసుపత్రికి వెళ్తా ఉన్నారు. ఆహ్, ఈ ఈ మధ్య కాలంలోనే ఆమె ఎన్నికయ్యారు. కంటోన్మెంట్‌కి సంబంధించినటువంటి స్థానం నుంచి. చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఆమె వారి సాయన్న గతంలో ఎమ్మెల్యేగా మృతి చెందినటువంటి